రావడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తి నెలకొంది. రైట్ భరత్, 15 రోజులుగా పవన్ విజయవాడ వెళ్ళలేదు, అలిగి వెళ్ళలేదనే టాక్ వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు అంటే లైవ్ లో విజువల్ చూస్తే, ఫోటో చూస్తే అంతా కూడా ఎవ్రీథింగ్ సెట్ అనే అనిపిస్తుంది. సో దీనిలో సగం వాస్తవం ఉంది, సగం వాస్తవం లేదు. ఇప్పుడు కొద్దిసేపటికైతే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు సతీమణి, తలసేమియా బాధితుల కోసం తమన్ అంటే వాళ్లకు విరాళాల సేకరణ గురించి తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ కన్సర్ట్ ఒకటి నిర్వహిస్తున్నారు. దానికి స్వయంగా చూడండి, పవన్ కళ్యాణ్ వస్తే గనక చంద్రబాబు నాయుడు ఎదురు వెళ్లి, ముఖ్యమంత్రి ఎదురెళ్లి డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. సో పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే డిప్యూటీ సీఎం కు సీఎం ఎదురేగా వెళ్లి స్వాగతం పలకడం, ప్లస్ ఒకే టేబుల్ మీద చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అందరూ కూడా కూర్చున్న పరిస్థితి. సో ఎస్, చంద్రబాబు నాయుడు ఫోన్ చేయడం వల్లే పవన్ విజయవాడ వెళ్ళారు కదా. అంటే అలక వీడింది అంటే అలక అంటే దీన్ని తీవ్ర విభేదాలు అనలేం, కొంత విభేదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా కొంత గ్యాప్ ఇస్తే బాగుంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు ఏంటంటే పెద్ద విభేదాలు కాదు, బట్ అట్లా అని మరీ కొట్టిపారేయలేం. ఎందుకంటే జనసేనను ఎప్పుడు